దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. హెచ్చరిక వాక్యం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 34వ కీర్తనల గ్రంథం 34వ కీర్తన ఈరోజు చదవాలేమో అనుకున్నా. ఉత్తర ప్రత్యుత్తరాలు అనుకొని తీస్తే దాంట్లో నుంచి ఒక వచనం చదువుకుందాం. 34వ కీర్తన 12వ వచనం. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీరు మాతో మాట్లాడి నన్ను మమ్మలను హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి నీ బలయొత్తుకు యోగ్యంగా నడిపించమని, అందుకు మీ దాసుని నోటిని, నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని, నాయన ఇదిగో ప్రభు మీరే మాతో మాట్లాడి నాయన యోగ్యముగా బలలో చేయవేసే కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దావీదు భక్తుడు ఈ 2 క్వశ్చన్ మార్కులే. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, లేదా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? దావీదు భక్తుడు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే, ఈ కీర్తన పై భాగంలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని రాశాడు. దావీదు భక్తుడు గొలియాతుని చంపిన తర్వాత ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి ప్రజలు దావీదును గురించి, సౌలు రాజును గురించి ఒక పాట పాడారు. ఏం పాట? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు హతము చేసిన అని చెప్పని స్త్రీలు నాట్యమాడుతూ, పాట పాడి నాట్యమాడుతూ ఉంటే సౌలు అది విని, ఈ దావీదు ఏం చేయగలడు? రాజ్యం తీసుకోగలడేమో, అంతకు మించి ఇంకేమైనా చేయగలడా? నాకంటే ఎక్కువ మందిని చంపాడని దావీదుని గురించి వీళ్ళు కీర్తిస్తున్నారని అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడట. అది మొదలుకొని దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు దావీదు అడవులు పట్టుకొని పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోయి ప్రభునందు ప్రియులారా, ఒకానొక సమయంలో అనుకోకుండా గాతు రాజు దగ్గరికి, అబీమెలెకు దగ్గరికి సడన్గా లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో అది శత్రురాజు అని గమనించాడు. ఇంకా అందరూ ఏమంటున్నారంటే, అగో ఆ ఫిలిష్తీయులను చంపినప్పుడు ఈయనని గురించే కదా అప్పుడు పాట పాడారు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని పాటలు పాడారే, అతనే కదా ఇతడు అని చెప్పుకుంటున్నారు. అబీమెలెకు రాజుగారు దావీదుని బట్టరమ్మన్నాడు. దావీదుకి పరిస్థితి అర్థమైపోయింది. అనుకోకుండా సడన్గా ఒక్కడనే వచ్చి శత్రు శిబిరంలో చిక్కాను, ఇప్పుడు ఎలా తప్పించుకునేదని ఆలోచన చేసి, అప్పటికే గడ్డం పెరిగిపోయి ఉన్నాడేమో, ఈ పారిపోతూ ప్రయాణాల్లో ఉన్నాడు, గడ్డం పెరిగిపోయి ఉన్నాడేమో, నోటెమ్మట చొంగ కార్చుకుంటూ పిచ్చివాళ్ళలాగా గోడ మీద గీతలు గీస్తూ ఒక పిచ్చివాళ్ళలాగా, వెర్రివాడిని వాళ్ళలాగా
యాక్టింగ్ చేశాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళేటప్పటికల్లా ఈ యాక్టింగ్ చూసి రాజు అన్నాడు, ఎవడ్రా గొలియాతుని చంపినోడు 1000 కొలది 10,000 కొలదని మీరు చెప్తున్నారు, వీడు చూస్తేనేమో వెర్రివాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా గోడ మీద గీతలు గీస్తున్నాడు, గెట్అవుట్, నా దగ్గరికి తీసుకెళ్ళిపోయి నిన్ను వద్దని చెప్పని బయటికి వెళ్ళిపోమన్నాడు. అట్లాగే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ చాలా యుద్ధశూరుడు. అభిషేకము పొందిన తర్వాత దావీదును గురించి పలికినటువంటి ఒక మాట సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనములో దావీదును గురించి, మరి సితార వాయించేవాడెవడని ఉంటే చూడండి, దేశంలో నాకు దురాత్మ పట్టినప్పుడల్లా వాడు వాయిస్తూ ఉంటే నాకు దురాత్మ వదులుద్దని సౌలు ఎంక్వైరీ చేయమంటే కొంతమంది ఎంక్వైరీ చేశారట. ఆ ఎంక్వైరీలో చెప్తున్నాడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. ఎవరెవరెవరు? అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసిని అయి ఉన్నాడు. మరియు అది అంటే ఎవరినైనా సితార వాయించేవాడిని చూడండి రా, చేత పట్టుకొని వాయించేవాడిని చూడండి, నేను బాగుపడతానంటే 17వ వచనం, సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండి అని తన సేవకులకు సెలవిస్తే అందులో ఒకడు ఇలా చెప్పాడు. అంటే దావీదుని చూసినటువంటి వాళ్ళకు అర్థమైనటువంటి సంగతులు ఏంటంటే అతడు చమత్కారంగా వాయిస్తాడు ఒకటి, రెండోది బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి, ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. ఇంకా ఇది కాకుండా ఇంకోటి ఉంది, మరియు అన్నాడు. ఇవి కాకుండా ఇంకోటి ఉంది, ఏంటది? మరియు యెహోవా అతనికి, ఇవన్నీ ఒక లెక్క అయితే అదొక్కటి ఒక లెక్క. ఎవరినైనా మనము ప్రభునందు పిల్లరా చూసినప్పుడు, మనల్ని ఆ వ్యక్తులు చూసినప్పుడు, ఎవరైనా బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ చూస్తే మన జీవితంలో జరిగినటువంటి సంగతులను, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలను బట్టి చూస్తే యెహోవా నీకు తోడుగా ఉన్నాడని అవతల గుర్తుపట్టాలి. నీలో క్రీస్తున్నాడని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పుకుంటారు? క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని అడుగుజాడలు ఆయనలాగా నడిచినప్పుడు, ఆయనలా మాట్లాడినప్పుడు, ఆయనలా ప్రేమించినప్పుడు, ఆయనలా మనం చేయగలిగినప్పుడు గుర్తుపడతారు. ఇప్పుడు ఇతడేమో బాలుడు. మరి గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు గారు ఈ దావీదును చూసి ఏమన్నాడు? 17వ అధ్యాయం పక్కనే ఉంది, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో ఏమన్నాడు? సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అన్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారికి ఈ సితారా వాయించేవాడిని పట్టండిరా అని చెప్పినప్పుడు అతడు, అందులో ఒకడు చెప్పిన మాటలు సౌలు గుర్తున్నాయా లేదా? ఏం గుర్తులేవు. ఇప్పుడు నిజంగా 16-18 చెప్పినటువంటి వచనము సౌలు గుర్తుంటే 17:33లో ఆ డైలాగ్ కొడతాడా? కొట్టడు. ఎందుకు గుర్తులేదు అంటే, గుర్తుపెట్టుకోవడానికి నేనేమన్నా మామూలు మనిషినేటి? నేను రాజుని, రాజ్యాధికారం చేతిలో ఉంది, నా దగ్గర పనులు బోల్డ్ మంది ఉన్నారు, నేను చాలా బిజీ. నువ్వు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఆడేమన్నా పక్క దేశానికి రాజా? గొర్రెలు కాసుకునే బొడ్డోడు, ఆఖరివాడు, చివరివాడు, కడసారివాడు అన్నాడు. ఎవరు? యెషై సమూయేలుతో.
సరే ఆ కడసారి వాడే రానివ్వవు, అప్పుడేదో కూర్చుందాం అన్నాడు. యెహోవానేమో ఆయనకున్న 7 కొడుకుల్ని పక్కకు దోసేశాడు. కడసారి వాడు, ఆఖరి వాడు బొడ్డోడు కదా అని మేకలను మేపడానికి పంపిస్తే, గొర్రెలు మేపడానికి పంపితే వాడు కావాలంటున్నాడు యేసయ్య. కాబట్టి లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి. దేవుడు ఎవరిని కోరుకుంటాడో మనకి తెలియదు. దేవుడు కోరుకోవడానికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని శుభగుణ లక్షణాలు కూడా దేవుడు చూస్తాడు. అందులో దావీదులో కనబడిన మొట్టమొదటి లక్షణమే నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాను అన్నాడు. ఇజ్రాయిల్లో అన్ని లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు దావీదు ఒక్కడే ఆయన చిత్తానుసారమైన మనస్సు గలవాడట. దావీదు నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పించు అని అడుగుతాడు. అలా ఎంతమంది అడుగుతారు ఈ భూమి మీద? నిన్నటి ప్రసంగంలో నేను అదే చెప్పాను. ఎన్నో అడుగుతారు చాలామంది. అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, క్షేమాభివృద్ధి జరగాలి, ఎన్నెన్నో అడుగుతారు. కానీ లాస్ట్కి అయ్యా నీ చిత్తానుసారంగా నాకు నడుచుట నేర్పించని అడగరు. నీ చిత్తానుసారమైన మనస్సు నాకు ఉండాలని నేర్పించరు. ప్రభునందు ప్రియులరా, మరి అన్నీ ఉండి అది లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎప్పుడూ కూడా మనుషుల ఎదుట తిరస్కారము నొందినవాడు దేవుని ఎదుట దేవునికి కావలసినటువంటి వ్యక్తిగా, యోగ్యుడిగా కనబడతాడు. అందుకనే మనుషుల చేత తృణీకరింపబడిన వాడు దేవుని చేత అంగీకరించబడతాడు. మనుషులందరూ మనల్ని పొగుడుతున్నారంటే మాత్రం ఎక్కడో కొంచెం తేడా ఉందని అర్థం. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇంత యుద్ధశాలి, ఇంత సూర్యుడు ఈ అబీమెలెకు రాజు దగ్గర కొంచెం వెర్రివాళ్ళగా నటించాల్సి వచ్చింది. సింగిల్గా దొరికిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ కీర్తన రాశాడు. ఆ కీర్తనలో ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని మనం చూస్తే 8వ వచనం చూసామనుకోండి, 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. ప్రభునందు ప్రియులరా, నేను అడుగుతున్నాను, దావీదుకి ఒక దండు ఉంది, ఉందా లేదా? ఎంతమంది వాళ్ళు? 400 మంది ఇంచుమించుగా. దావీదుకి ఒక కుటుంబం ఉంది. ఎంతమంది వాళ్ళు? తల్లిదండ్రులు కాకుండా 7 అన్నలు, ఒక అక్క. అక్క పేరు చెప్తారు ఎవరైనా? దావీదు అక్క పేరు ఎవరైనా చెప్తారా? సెరూయా. అక్క పేరు సెరూయా. కుమారులారా నాతో మీకేం పొందన్నాడు. సెరూయాకు కుమారులు 2-3 గుర్తులేదు కరెక్ట్గా నాకు. అందులో ఒకడే దావీదు సైన్యాధిపతి. ఈ దావీదు సైన్యాధిపతి పేరేంటి సడన్గా గుర్తురావట్లేదు నాకు. యోవాబు. యోవాబు ఎట్లాంటి వాడు తెలుసా ఎవరికైనా మీకు? దావీదు కంటే బలవంతుడు. దావీదు కంటే బలవంతుడు. సమాధాన కాలములో యుద్ధకాలమైనట్లుగా కొంతమందిని చంపేశాడు. దావీదుకి తెలిసింది కానీ దావీదు ఎదురు తిరగలేకపోయాడు. కారణం ఏంటంటే యోవాబు నాకంటే బలవంతుడు అన్నాడు. చాలా చోట్ల దావీదు యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. దావీదు చివర్లో వెళ్తాడు. మొట్టమొదటిగా వెళ్ళి యుద్ధం చేసేది యోవాబే. యోవాబు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫైనల్లో వెళ్తాడు ఈయన. ఆ రాజు మట్టి కురిపించిన తర్వాత వాని తల మీద ఉన్న కిరీటం తీసి ఈయన తల మీద పెట్టుకుంటాడు. సింహపు గుండె గలవారు సైతము దావీదుకి భయపడతారు, కరెక్టే. కానీ
ఎందుకు నాకంటే బలవంతుడు అని యోవాబును అన్నాడో తెలుసా మీకు? దావీదు సమాధాన కాల సమయంలో యుద్ధకాలమైనట్లుగా ఎవరిని చంపడు. నియమము, నిబంధనలు, యుద్ధ నిబంధనలు పాటిస్తాడు. ఆయన ఏం పాటించడు. స్వార్థం కోసం, తమ్ముళ్ళ కోసం పక్కన వాళ్ళని చంపేస్తాడు. అందుకనే యోవాబుని ఏమీ చేయలేకపోయాడు. యోవాబును గురించి ఏదైనా చేయాలంటే నా కొడుకే తెలివైనోడని కొడుకు అప్పగించాడు. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. వారిద్దరికీ అతను చేసిన దానిని వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సంబంధమైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. ప్రభునందు ప్రియులరా, కాబట్టి యోవాబు చాలా మరి బలవంతుడు. 6వ వచనం, నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. అది కాబట్టి నీకు తోచినట్టు చెయ్యి, కానీ అతని నెరసిన తల వెంట్రుకలకు సమాధిని నెమ్మదిగా దిగనీయద్దు. అంటే అర్థం ఏంటి? ముసలోడు ఏదాకా వెయిట్ చేయొద్దు, ముందే లేపే అని. అంటే ఎంత జాగ్రత్తగా కొడుక్కి సమాచారం ఇచ్చాడు చూడండి. ఇప్పుడు యోవాబుని చంపడానికి సొలొమోను బయలుదేరాడు. తన సైన్యాధిపతి అయినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని బయలుదేరాడు. అతని పేరు చూడండి, 28వ వచనం చదువుదాం. యోవాబు అబ్షాలోము పక్షం అవలంబింపకపోయినను అదోనియా పక్షమును అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానంలో రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడనే సంగతి రాజుకు సొలొమోనుకు వినపడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనయాను పిలిపించి, నువ్వు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చనని యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదనగా బెనయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను. ఈ బలిపీఠం కొమ్ముల దగ్గర కనుక ఉండుంటే దావీదు చంపడు. కానీ సొలొమోను గారు ఏమన్నాడంటే, అందుకు రాజు ఇట్లనను, అతడు నీతో చెప్పినట్లు చెయ్యన్నాడు. మర్యాదగా గుడారం నుంచి బయటకు వస్తే, బలిపీఠ కొమ్ములు వదిలిపెట్టి బయటకు వస్తే మాట్లాడేవాడు, ఏం చేసేవాడు, వరుసగా ఏమవుతాడు? మేనత్త కొడుకు బావ సొలొమోనుకి బయటకు వచ్చి మాట్లాడితే రాజుగారు ఏమన్నా ఆప్షన్ ఇచ్చేవాడేమో, ఆ షిమ్మీకి ఇచ్చినట్టు. షిమ్మీ కూడా ఇచ్చాడు కొంచెం అవకాశం. షిమ్మీ కూడా రాజును భయంకరంగా తిట్టాడు కదా, నరహంతుకుడా, చీ పో అని రాజును భయంకరంగా తిట్టిన షిమ్మీని, వాడిని దగ్గర ఉన్నాడు, నేను కత్తితో సంపనని చెప్పాను, కాబట్టి వాడికి ఏం చేస్తావు నువ్వు, అది చెయ్యి అని సొలొమోనుకి చెప్తే సొలొమోను షిమ్మీని పిలిపించి అంటాడు,
మా నాన్నగారు నేను కత్తితో చంపనని వాగ్దానం చేశాడట, నేను కూడా నేను చంపను. నువ్వు గనక ఈ యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళావా, ఆ వెళ్ళిన దినాన్ని నిన్ను చంపేస్తానన్నాడు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంట్లో పనిచేసే పనోళ్ళు పనిచేయడం మానేసి పక్క దేశం వెళ్ళిపోయారట. ఎవరో చెప్పారంట మీ పనోళ్ళు పక్క దేశంలో ఉన్నారని. అరే నా దగ్గర డబ్బులు తీసుకొని నా దగ్గర పని చేయకుండా పక్క దేశంలో పని చేస్తారని రాజుగారు చెప్పిన ఆజ్ఞ మర్చిపోయి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఆ సంగతి సొలొమోనుకు తెలిసింది. సొలొమోను అడిగాడు, ఆ రోజు నువ్వేమన్నా, మీరు చెప్పినట్టే సార్, అట్లాగే చంపేయండి అన్నావుగా అని బెనయాను పంపిస్తే చంపేశాడు. అట్లాగే యోవాబును కూడా వాడు ఏం చెప్పాడు అదే చెయ్యి అన్నాడు. బలిపీఠం కొమ్ముల దగ్గర చంపేశాడు బెనయ. ఇంకో విషయం తెలుసా, యోవాబు కంటే కూడా బలవంతుడు బెనయ. బెనయను గురించి మీరు చదవండి బైబిల్లో. సొలొమోను బెనయాను సైన్యాధిపతిగా నియమించడానికి గల కారణం ఏంటి తెలుసా, బెనయ ఒక్కడే సింహాన్ని చంపేస్తాడు. జస్ట్ చేతిలో ఒక దుడ్డు కర్రతో పట్టుకొని సింహాన్ని చంపేశాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులలో యోవాబు తర్వాత ఇంకొక 2 ఉన్నారు. ఇంకొక 30 మందిని అంగరక్షణ పెట్టుకున్నాడు. వాళ్ళు కాకుండా సైన్యం ఉన్నారు. ఇట్లాగే స్టెప్ బై స్టెప్లు ఉన్నారు చాలామంది. వీళ్ళందరిలో మళ్ళీ చూస్తే బెనయ టాప్. ఆయన తెచ్చిపెట్టుకున్నాడు సొలొమోను. కాబట్టి చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది, చదవాలి అద్భుతంగా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభునందు పిల్లరా, దావీదు జీవితంలో దావీదు ఎంత యుద్ధశూరుడో, ఎంత శూరుడో, అట్లాంటి వాడు సైతము ఒకానొక పరిస్థితుల్లో మరి వెర్రివాని వలె నటించాల్సి వచ్చింది. అప్పుడు దావీదు అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహాయము చేసినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ యెహోవా ఉత్తముడని రుచి చూచి, ఎలా తెలిసింది ఆయనకి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడన్నాడు. అంటే ఎప్పుడైతే ప్రతి విషయములో దేవుని నువ్వు ఆశ్రయిస్తావో అప్పుడు తెలుస్తుంది ఆయన రుచి ఏంటో. అందుకనే భక్తుడు రాశాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అని. కాబట్టి తెలుసుకోవాలి. అంతేకాదు ప్రభునందు పిల్లరా 9వ వచనం 34వ అధ్యాయం 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. అప్పుడు చెప్పాడు, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా. కాబట్టి చాలామంది బ్రతకాలను కోరుకుంటారు, కానీ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలియదు. మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని నేర్పుతాను అన్నాడు కదా పైన వచనంలో. ఏంటది, అలాగ బ్రతకాలంటే ఏం చేయాలట? 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. ప్రభునందు పిల్లరా, కాబట్టి చాలామంది బ్రతకాలని కోరుకుంటున్నారు. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఉంటారు చాలామంది, కానీ ఎందుకు బ్రతుకుతున్నాము అనే దాని మీద మాత్రం క్లారిటీ ఉండదు. అవునా కాదా?
ఎందుకు నిన్న ఓఫిరయ్య గారు గుత్తి బైబిల్ మిషన్లో వాక్యం చెప్పినప్పుడు విన్నారా? ఎవరైనా విన్నారా? లైవ్ పెట్టుకున్నారా? అందులో చెప్పాడు, ఎజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు, కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. నీకు కూడా ఇస్తాడు ఆయుష్. నువ్వు దేనికి బ్రతకాలనుకుంటున్నావో, ఆయుష్ ఎందుకు అడుగుతున్నావో ఒక క్లారిటీ నీకు ఉండాలి. చాలామంది ఏమంటారు మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ లేడు. మా నాయనమ్మ ఒంట్లో బాగాలేదే కానీ నేను వెళ్ళాలి అంటే, వెళ్ళిపో, మంచిదే, దేవునికి స్తోత్రం, పెద్ద ఆవిడ కదా, వెళ్ళాలి కదా అంటే, ఆవిడకి ఒకటే కోరికండి, నా పెళ్ళి మా చెల్లి పెళ్ళి అయితే చూసి చచ్చిపోదామని. అంటే ఎందుకు బతుకుతున్నావు? దేనికి బతుకుతున్నావు అంటే, మనవడిగా మనవరాలది పెళ్ళి అయిపోతే చూసి చచ్చిపోద్దట. నేను ఓఫిర్ గారు కూడా అదే ప్రసంగంలో చెప్పారు. చాలామంది నా మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోతానండి, నేను పలానా దాన్ని చూసి చచ్చిపోతానన్నా. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? దానికేనా? నువ్వు బ్రతకడానికి కనీసం ఒక కారణం ఉండాలిగా. సరే, పౌలు గారిని అడుగుదాం, అయ్యగారు మీరు ఎందుకు బ్రతుకుతున్నారండి అని. ఆయన ఏమంటాడు? అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే దేనికి బ్రతుకుతావు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దేనికోసం బ్రతుకుతావు? బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తేనంట. ఇప్పుడు నేను అడుగుతున్నా, పౌలు భక్తుడు మనందరికీ మాదిరి పురుషుడా కాదా? పౌలు భక్తుడు ఆయన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:1 ప్రకారం, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. భూమి మీద యేసు ప్రభు వారు జీవించిన 33.5 సంవత్సరాలు దేనికోసం బ్రతికాడు? యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు దేనికోసం బ్రతికాడు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే దానికోసం బ్రతికాడా? బ్రతకల. ఆయన బ్రతికింది దేనికి? అయ్యగారు భోజనం తెచ్చాను తీయండి అని అడిగితే సమరయ పట్టణంలో ఆయన, నాకు వేరొక ఆహారం ఉన్నది, మీరు తినండి అన్నాడు. అని ఏమన్నాడు? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమును పానీయమై ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఆయన 33.5 సంవత్సరాలు దేనికి బ్రతికాడు? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు బ్రతికాడు. పౌలు గారు ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం దేనికోసం బ్రతికాడు? మా నాన్నగారు నాకు చాలా ఆస్తి ఇచ్చాడండి, మంచి బిజినెస్ ఇచ్చాడు, దీన్ని ఎట్లాగైనా సరే కొంచెం కొనసాగించాలి, మరి దానికోసం బ్రతుకుతా అన్నాడా? ఆ ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా క్రీస్తు జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టంగా ఎంచుకొని, పెంటతో సమానంగా ఎంచుకొని యేసు ప్రభు సేవ చేయడానికి నా బ్రతుకుట క్రీస్తే అని చెప్పని బయలుదేరాడు. అంత మాత్రం చేత పూర్తిగా సేవలోనే ఉన్నాడా, లేకపోతే ఏమైనా పని చేశాడా? ఏం పని చేశాడు ఆయన? డేరాలు కుట్టుకున్నాడట. ఇప్పుడు డేరాలు కుట్టుకుంటే ఎవరి కోసం కుడతాడు డేరాలు? ఆయన కోసమా? ఆయన జీవనోపాధి కోసం, భోజనం కోసం డేరాలు కుట్టాడు. డేరాలు దేనికి వాడతారు? పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వేస్తారు కదండి బయట డేరాలు. మనమేమో టెంట్ అంటాం కదా, ఆ డేరాలు వేసేది అట్లనే అంటారు. వాటిని ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, కానీ అప్పట్లో చేత్తోనే కుట్టేవాళ్ళు. చేత్తోనే కుట్టి చేస్తే దానికి పందిరి వేసుకొని పెళ్ళిళ్ళకి, వాటికి, ఫంక్షన్లకి వేస్తారు. ఇప్పుడు అట్లాంటివి ఆర్డర్ ఇస్తే ఈయన తీసుకొని కుట్టి వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆర్డర్ ఇచ్చినోడు అడగకుండా ఉంటాడా? ఓ పక్క ఈ పని చేస్తూ ఉండాలి, ఓ పక్క క్రీస్తు అప్పగించిన పనికి
ఆ పని చేస్తూ ఉండాలి. జీవనోపాధి కొరకు పొట్టకోటి కొరకేమో ఈ పని చేస్తూ ఉండాలి. రెండో పక్క క్రీస్తు అప్పగించిన, దేవుడు అప్పగించిన పనిని నెరవేరుస్తూ ఉండాలి. ఓ పక్క సంఘాన్ని నడిపిస్తూ ఉండాలి. ఓ పక్క సంఘ అధ్యక్షులను నియమిస్తూ ఉండాలి. ఓ పక్క కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉండాలి. ఈయనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు అనుకోండి, అడుగుతాడు అడగడ ఉంటాయి సమస్యలు ఉండవు ఆయనకు కూడా. అన్నీ ఉన్నా సరే ఆయన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అంటే పౌలు ఎట్లాంటి మనస్సు కలిగి ఉన్నాడు? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే అందరూ బ్రతకాలని కోరుకుంటున్నారు. దేనికి బాబు అంటే మేలు నొందుచు అనేక దినములట, మళ్ళీ కొద్ది దినాలు కాదు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మరి పిలిచాడు కదా యేసుప్రభు వారు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పంటే పొలమును బయలుదేరి వచ్చేసారు. ఆయన ఏం చేశాడు వచ్చిన తర్వాత చెప్తారు ఎవరైనా? అది ఉండదు గుర్తు, అది గుర్తుండదు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నవరకే మాట్లాడుకొని కంప్లీట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఏం చెప్పాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక ఏంటంటే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు. ఏదో మీ మీద పెద్ద భారం ఉందని చెప్పని పిలిచి మూట తీసేసి, హలో నేను సాత్వికుడు, చాలా దీన మనసుకురండి, ఈ మూట పెట్టుకో. నేను అడుగుతున్నాను, ఆయన పిలిచిన పిలుపునకు వచ్చిన వాళ్ళందరూ నా మీద ఒక కాడి ఉందని ఎవరికని తెలుసా? అమ్మయ్య విశ్రాంతిని ఇస్తాన్నాడు సార్ అని ఎవరికల్లా రిలాక్స్ అయిపోతున్నారు. కానీ నీ మీద మోపబడిన కాడి విషయంలో చాలామంది బాధపడిపోతున్నారు సేవకు వచ్చి. మళ్ళీ 31 ఏమన్నాడు? 30 వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం, ప్రయాసపడి భారం మోసుకొడుతున్న జనులారని పిలిచి మళ్ళీ ఇంకో భారం నెత్తి మీద పెట్టి, అదంటే చాలా తేలిగ్గా ఉంటుందట. మళ్ళీ తేలిగ్గా ఉంటుందా? ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఈ కాడి ఈ భారం కంటే అదే కొద్దిగా బాగున్నట్టుంది అనిపిస్తుంది. మీరు చెప్పాలి. నేను యాత్ర చేయు కాలములని ప్రియములని చెప్పని గ్రూప్లో పెట్టా. మ్యాటర్ ఏం పెట్టలా, మీరు ఖచ్చితంగా వినండి అని నిన్న ప్రసంగంలో చెప్పా. ఇవాళ చెబుతున్నా మళ్ళీ, యాత్ర చేయు కాలములని ప్రియములని గ్రూప్లో నేను ఓఫిరయ్య గారు 2012 డిసెంబర్ చివరి ఆదివారం నాడు చెప్పిన ప్రసంగం గ్రూపులో పెట్టా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినండి. అందులో చెప్పాడు, ఐగుప్తు దేశములో వారు పెట్టినటువంటి బాధ, కనానులో బయలుదేరేటప్పుడు దారిలో ఉన్న సుఖము, ఈ రెండిట్లో ఏది గుర్తొస్తుంది? ఐగుప్తు దేశంలో బాధ ఎక్కువ, సుఖం తక్కువ. అరణ్య మార్గంలో సుఖం ఎక్కువ, బాధ తక్కువ. కానీ అరణ్య మార్గంలో ఉన్నటువంటి కనబడుతున్న ఎక్కువ సుఖం కనబడదు, తక్కువ బాధ కనబడుతుంది ఇది బయటకు వచ్చిన తర్వాత. కనాన్లో ఉన్నటువంటి ఎక్కువ బాధ ఏమో కనబడదు, తక్కువ సుఖం మాత్రం కనబడుతుంది.
ఈ అరణ్యులకు వచ్చిన తర్వాత. అట్ ది సేమ్ టైం క్రైస్తవ్యులు కూడా అంతే. ఈ లోకంలో నుంచి దేవుడు రక్షించి నిన్ను ఆయన రక్షణ అనుగ్రహించి తన రక్తం గార్చి ప్రాణం పెట్టి ఆయన అతిక్రమాలు మనవన్నీ తుడిచేసి మనల్ని బాగు చేసి క్రైస్తవుడిగా తీసుకొచ్చిన తర్వాత ఏమో అప్పుడెప్పుడో ఉన్నటువంటి విషయాల్లో బాధలు ఎక్కువ ఉంటే సుఖం తక్కువ ఉంటుంది కదా, అది నచ్చుద్ది. ఇక్కడేమో నీకు ఎంత ఫ్రీగా హ్యాపీగా దేవుడు రక్షించి నరకంలో పడకుండా కొంచెం కొన్ని కఠినమైన నియమాలు పెడితే ఆ కొంచెం మాత్రం నచ్చదు. అందుకని చెప్పాడు అయ్యగారు ఆ ప్రసంగంలో ఏమనంటే, ప్రతిరోజు తెల్లవారేటప్పటికల్లా నువ్వు విత్తలేదు, నాటలేదు, నీరు పోయలేదు, నాడు పోయలేదు, దున్నలేదు, ఏమి చేయలేదు, తెల్లారి పొద్దున్నే గిన్నె పట్టుకొని వెళ్తే గిన్నె నిండా మన్నా దొరికితే తీసుకొచ్చి శుభ్రంగా దంచుకొని పొడి చేసి పిసుక్కొని రొట్టెలు చేసుకొని తింటున్నాం. ఏమైనా కష్టం ఉంది ఇక్కడ? కానీ అక్కడేమో గొడ్డు చాకిరి చేపించి తన్ని కొట్టి హింసించి నీ గడ్డెవని పోరా నువ్వే తెచ్చుకొని కాల్చి నాకు కట్టగా లెక్కలప్పి చెప్పరా అని చెప్పిన వాడు తన్నిన తన్నులన్నీ గుర్తురావు. అక్కడేమో ఉల్లిపాయలు ఉన్నాయట. దేవుడు కోపం వచ్చి ఒకరోజు ఓఫిరయ్య గారు అన్నాడు ప్రసంగంలో, దేవుడు కోపం వచ్చి ఒకరోజు మన్న బదులు ఉల్లిపాయలు కురిపిస్తే ఏం చేస్తాడు? ఏరా అక్కడ ఉల్లిపాయలు గుర్తొచ్చినాయా, రైట్, ఈరోజు రాత్రి ఉల్లిపాయలు కురిపించండి అన్నాడు అనుకో, కురిపించలేడా? కురిపించగలడా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఉల్లిపాయలు తిడి, కాకరకాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు గుర్తొచ్చినాయంటే అక్కడే. కానీ అక్కడ తన్నిన తన్నులు గుర్తురాట్లా. క్రైస్తవులకు వచ్చినది కూడా అంతే, ఆ రోజులే బాగున్నాయి అనుకుంటుంటారు. కానీ ఈరోజు నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు బ్రతకడానికి కొంచెం భారం పెడితే, కొంచెం కాడి మోపితే అబ్బెబ్బెబ్బెబ్బే ఇది చాలా కష్టంగా ఉందండి. ఎవడండి అసలు సేవకు వచ్చాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, సేవకు వచ్చాను, నాకెవడు కానుకలేయట్లేదు, సేవకు వచ్చాను, నన్ను ఆదరించట్లేదు, అన్నీ ఏ డైలాగులు కొడుతూ ఉంటారు. కానీ అంతకంటే ఘోరమైన నరకాగ్నిగుండం తప్పించాడని చెప్పి సంతోషం ఉంటుందా కొద్దిగన్నా? ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్నలాగా ధీరంగా పెట్టి ఆ మాట అనేందుకే కోపం వచ్చింది ఒకళ్ళకి. పాట పాడతాం, ఎలా పాడతాం? సంతోషమే అలాగే పాడేది. మెర్సీ పాడుతుంది ఎట్లాగా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తే ఆయనేమో అంత డిఫరెంట్ సార్. ఆయన రమ్మని పిలుస్తాడు, విశ్రాంతిని ఇస్తానంటాడు. తీరా వచ్చి విశ్రాంతి తీసుకునే లోపు ఆయన మీద కాడి పెడతాడు, ఆయన భారం పెడతాడు. మళ్ళీ ఏమంటాడు? కాడేమో సులువు అంట, ఆయన భారం తేలికట్ట. విశ్రాంతిని ఇస్తానని పిలిచినోడు మళ్ళీ నెత్తి మీద ఇలాంటివి పెడితే ఎట్లా? అందుకని చాలామందికి దేవుడు ఎందుకు పిలిచాడు, నిన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు, మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఎందుకు పిలిచి రక్షించాడు తెలీదు. కానీ ఆయన అప్పగించినటువంటి పనిని
చేయడానికి మనకు అన్ని రాచమార్గాలు కావాలి, అన్ని అవకాశాలు కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ జరగాలి. అట్లా కుదురుద్దా దేవుని సేవ? పౌలు సేవ అట్లాగే ఉందా? పేతురు సేవ, యోహాను సేవ అట్లాగే ఉందా? ప్రభునందు ప్రియులారా, మనకు బైబిల్లో ఒక్క స్టెఫనును రాళ్లతో కొట్టినప్పుడు సమ్మతించిన పౌలు, తర్వాత స్త్రీలను పురుషులను లాక్కెళ్ళి జైల్లో వేసినటువంటి పౌలు, చేస్తే ఒక 4, 5, 6 చేసి ఉంటాడు అలాంటివి. కానీ తన యేసు పిలిచిన కానించి చచ్చిపోయే వరకు, తలకై తీసేంత వరకు శ్రమలు పడుతూనే ఉన్నాడు. ఒక్క దినము కూడా శ్రమ లేని దినము ఈరోజు లేదు అన్నట్లుగా తన బ్రతుకు గడిచింది. ఇంకెక్కడండి మేలు నొందుచు బ్రతుకు కూడా ఎవడని ఉన్నాడని అడిగేది? మేలు నొందుచు బ్రతుకు కూడా ఎవడని ఉన్నాడా అని పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు. అయితే మన జీవితంలో ఆ పరిస్థితులు ఉండవు. దావీదు భక్తుడు 34వ కీర్తన మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరంలో చదివిన 35వ కీర్తనలో దావీదు భక్తుడు తన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. మనం చదివాం కదా, దావీదుకి అందరూ శత్రువులేనట. 35:4 నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. అవును, ఇంతకే నేను అడుగుతున్నా, దావీదు గారిని ఇలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు? ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందున నాకు శత్రువులైన వాళ్ళు ఎవరు? ప్రభునందు ప్రియులారా, ఆలోచించాలి. ఎవరు? ఇజ్రాయేలీలేనా? ఎవరు వీళ్ళందరూ? చూద్దాం. కీర్తనల గ్రంథము మళ్ళీ లోపలికి వెళ్ళి గడబెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం. 41వ కీర్తన 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై. అది నా విహితుడు అంటే ఎవరు? స్నేహితుడు, ఇంట్లో భోంచేసినోడు. ఇప్పుడు తన్నడానికి ఏం చేశాడంట? మడిమెత్తాడట. ఏమని ప్రచారం జరుగుతుంది? కుదరని రోగము వాడికి సంభవించింది. ఇంకాడు నేను వచ్చిన కొత్తలో నా మీద కూడా ఇట్లాంటి ప్రచారం జరిగింది. మా పాస్ గారు ఎప్పుడు చూసినా సెలైన్ బాటిల్ పెట్టుకుని మంచిగా పడుకొని ఉంటాడు. సార్ సేవ ఎప్పుడు సార్ చేసేదైనా? అందుకని ఆయన బదులు మేము చేస్తున్నాం, మాకు డేట్ ఇవ్వండి అడుగుతున్నారట. సరే, మరి నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, ఎప్పుడు సెలైన్ పెట్టించుకున్నాను. నాకు హార్ట్ సర్జరీ అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు ఒక సెలైన్ కూడా పెట్టలే. నాకు నీరసంగా ఉందని కానీ, దగ్గు జ్వరం కానీ, మోషన్స్ అని కానీ ఒక్కరోజు ఒక్క సెలైన్ పెట్టించుకున్నది లేదు. ఈ 16 సంవత్సరాల సర్జరీ అయిన తర్వాత ఒక 2 సార్లు 3 సార్లు ఇంజక్షన్ చేయించుకున్నా అంతే. అది బాడీ పెయిన్స్ ఉన్నాయి. సేవలో భయంకరంగా తిరిగి వచ్చి ఒళ్ళు నొప్పులతో నిద్ర పట్టక అంతే తప్ప ఎప్పుడు పడుకోలే. చెప్తుంటారు అట్లాగా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకని చెప్తున్నా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 12, 13, 14 వచనాలు. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టుబడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును.
ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం అన్నాడు. ఈ పని చేసినోడు ఈయన ఇద్దరు కలిసి గుడికి వెళ్ళేవాళ్ళట. గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను చెప్తే చాలామంది నమ్మరు. మొన్న ఈ మధ్య కూడా ఒక బ్రదర్కి చెప్పాను. బ్రదర్ ఓఫిర్ గారు కిందటి వారమే చెప్పాడు, బ్రదర్ నేను ఎవరిని నమ్మను, నమ్మినట్టు నటిస్తా అంతే, ఒక్క యేసుని తప్ప ఎవరిని అని నేను కూడా చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నమ్మొద్దని చెప్పా. పూర్తిగా నమ్మొద్దు, నమ్మి మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టద్దు. నీ కెపాసిటీ ఉన్నంతవరకు చెయ్యి, అంతకు మించి దాటి చెయ్యమాక. మన కెపాసిటీ ఎంతో అంత చేయాలి, ఎందుకంటే మనం దాటి వెళ్ళలేము. ఓఫిరి గారు చాలామందికి సహాయం చేస్తున్నారు, మనం చేయగలమా? ఒకసారి ఒక ఆయనకి చేశా, అది కూడా ఉండి చేయలే, బంగారం తాకట్టు పెట్టి చేశా, అమ్మగారు మెల్లని దీపిచ్చి. ఆయన తీసుకుని 3 నెలల తర్వాత పారైపోయాడు, మొత్తం అంతా వదిలేసి. ఆ తర్వాత ఏదో తిప్పలు పడి మెల్లిగా తీర్చుకున్నాం. 50,000 కాబట్టి ఓకే, 50 లక్షలు అయితే ఆడు వెళ్ళిపోయాడనే మరుక్షణం నుంచే మన గురించి పాట పాడుతుంటారు. పరదేశులమో ప్రియులారా మన పొరమిదిగా దీపుడు. అవునా కదా? మన కెపాసిటీ అంత ఉందా? కాబట్టి మించి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలా వచనాలు చూపించాను. యెషయా గ్రంథము ఎంత చెప్పినా ఎందుకని ఔడియా రాదు? సేవకుడు చెప్పాడు కదా, ఎంత చెప్తున్నాడు కదా, వాడు జాగ్రత్తగా ఉండాలిగా. ఇవాళ నేను చెప్పానంటే ఏదో జరగబోతుందని అర్థం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో యెషయా భక్తుడు చెప్పాడు, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగి నరునే లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. అంటే నాసికారంధ్రంలో వాయువు పీల్చేవాడిని, ప్రాణము కలిగిన వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయొచ్చు? ఏ విషయంలో చేయడానికి లేదు. స్నేహితుడే తీసుకెళ్ళి అప్పగించేస్తున్నాడండి దావీదుని. అది జరిగిందా? దావీదు చెప్పింది జరిగిందా, జరగలేదా? తర్వాత రోజుల్లో ప్రభునందు ప్రియులరా, ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు తిని, ఆయన పంపిస్తే సేవకి వెళ్ళి సేవ చేసి వచ్చిన ఇస్కరియోతు యోధానే యేసయ్యను 33 నాణ్యాలకి అమ్మేశాడు. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్తుంటాం, వినరు. వేణుగోపాలయ్య గారు చెప్పారయ్యా, నన్ను కూడా పార్ట్నర్షిప్ వద్దున. ఆయన వేణుగోపాలయ్య గారు కాదు, నిన్న కాక మొన్న అయ్యగారు ప్రసంగం, ఆదివారం ప్రసంగంలో చెప్పాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఒక్కడవే పెట్టుకో. 1000 ఉన్నా, 10,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, నువ్వు ఒక్కడవే వ్యాపారం చేయి. మునిగితే మునుగు, తేలితే తేలు, అంతే తప్ప పక్కన నుండి తీసుకురామాక. సొంత బామ్మర్దిని కూడా పార్ట్నర్గా పెట్టుకోవద్దని చెప్పాడు అయ్యగారు. చెప్పాడా? డబ్బులు బాగానే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, నువ్వు కోటీసుడు అయిన తర్వాత నీకు గోతులు తవ్వడం స్టార్ట్ చేస్తాడు, అదే బామ్మర్ది అయినా సరే అని ఇంత క్లారిటీగా చెప్పాడంటే అర్థం ఏంటి? అంటే ఆయన మనిషిగా సార్ అంటాడు. సరే మనిషివి, దేవుడు చెప్పాడు చూద్దాం పోనీ, దేవుడు చెప్పాడు చూద్దామా రండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఎన్నిసార్లు చెప్పాను? ఇర్మియా 9:4 ఎన్నిసార్లు చెప్పాను? మీలో ప్రతివాడును, పర్లేదు చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువాడి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడును. ఇప్పుడు నేను చెప్పండి, ఎవడి గురించి చెప్పాడు? ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంప. నేను చెప్పానా? ఎవడు సహోదరుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం
అందుకని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తుంటా నేను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడడం. ఆల్రెడీ మేడ మీద రూమ్ తీసుకొని 4-5 పెట్టి పడ్డాను నేను. అందుకని నాకు తెలుసు. ఎప్పుడు పాస్టర్ గారు అంటుండేది, మరి మేడ మీద దగ్గరలో పెట్టుకోమాక బాబు, కొద్ది దూరంగా ఉంచని. ఆయన వినలేనండి, నీకు తెలియదు, కొద్ది దగ్గరగా ఉంటే మనకి మంచి సహకారిగా ఉంటారు. ఉంటారా? గ్యాస్ బండ్ పైనుంచి కిందకి తేవాలి, నేను తేగలనా? కొద్ది గొప్ప ఒక మెట్టి దించేస్తుంటుందామా, నువ్వు పోయకూడదు ఉండని. ఆమె దించచ్చా? కాబట్టి అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇర్మియా ఒక్కడేగా చెప్పింది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడును ఒకడును లేడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉండువారే, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు. నేను చెప్పాను అది. కాబట్టి బ్రతికితే మనము క్రీస్తు కొరకు బ్రతకాలి, చావు అయితే లాభం. బ్రతుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి అనగానే అందరూ పొలమని ఏసై దగ్గరికి వస్తే ఏసై చెప్పిన పని ఒక్కడ చేయట్లే. అప్పుడు నిన్ను పిలిచింది దేనికి? నిన్ను ఏర్పరచుకుని దేనికి? మేలు నొందుచు అనేక దినములు అంటే ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీదే కాదు పరలోకములో కూడా యుగయుగాలు నువ్వు బ్రతకాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్పిన పని నువ్వు నేను అందరం చేయాల్సిందే, తప్పదు. ఏం చెప్పాడు? అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, అది ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? చీకట్లోని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయమని. ఎప్పుడు ప్రచురం చేస్తావు? ఎలా ప్రచురం చేస్తావు చెప్పండి మీరు? ఎప్పుడు ఆఫీసు ఇల్లు. మరి ఆఫీసులో ఉన్నప్పుడైనా కనీసం టీ టైం ఉంటుందిగా? ఉంటుందా ఉండదా? టీ టైం ఉంటుందా? ఎంత టైం ఉంటుంది టీ టైం? జనరల్గా ఆఫీసులో టీ టైం 10 నిమిషాలు, పావు గంట అంట, కానీ వీళ్ళు గంట ఉంటారు. చాలామంది ఆఫీసులు జరిగేది అదే. ఈ గంట సేపు ఏం చేస్తాడు? మొన్న మీ ఇంటికి వచ్చాను, త్రిప్లెక్స్ చాలా బాగుంది. ఎవరు కట్టి? మీ ఇంటి దగ్గర బిల్డరు. కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇస్తాడు. స్థలం కొందాం అనుకుంటున్నాను, ఆయనతో కట్టిస్తాను. ఎట్లాంటి గంట సేపు పిచ్చబట్టలు జరుగుతాయి, జరగవు? బోర్డులని జరుగుతాయి. మరి అంత పిచ్చాపాటి రోజుకు 1 గంట, పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట టీకి వెళ్తాము, లంచ్కి వెళ్తాము, అనేక విషయాలు వెళ్తాము. ఒక్కసారైనా ఏసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్తామా? ఈ మధ్యకాలంలో విజ్ఞాన కాలం ఎక్కువైపోయిందట. పౌల కాలంలో, అపోస్తుల కార్యాల కాలంలో అజ్ఞాన కాలం, ఇప్పుడేమో విజ్ఞాన కాలం ఎక్కువైపోయింది. విజ్ఞాన కాలం ఎక్కువైపోయి, విజ్ఞానం ఎక్కువైపోయి, అవతలోడు తలకేస్తే కాలుకి, తాళకేస్తే తలకి వేసే క్వశ్చన్లు వేసాడు కల్లా మనకేమో ఒక బాబు ఏట్రీడు ఇలాగ అడుగుతున్నాడని చెప్పని కంగారు పడిపోయి ఇంకా చెప్పడమే మానేస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరికోనైనా నేను నీ గురించి మాట్లాడాలంటే నాకు నిన్ను గురించి చెప్పడానికి కావలసిన జ్ఞానము నువ్వే దయచెయ్యి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో యాకోబు భక్తుడు చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1:5లో ఏం చెప్పాడు? మీకు జ్ఞానము కొదువై ఉన్న యెడల నన్ను అడగండి, మీకు ధారాళముగా అనుగ్రహిస్తానని చెప్పాడు లేదా? మనం రోజు ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళు. ఎందుకు ఎవడో చూస్తాను జ్ఞానం? ఎందుకు సమాధానం చెప్పలేవు? చూద్దాం.
కానీ మనము ఎన్నో విషయాలు అడుగుతాం, అలాంటివి కొన్ని అడగలేము. మనల్ని ఎందుకు పిలిచాడో మనకు తెలుసు, కానీ ఆ పని మనం చేయలేము. రమ్మన్నాడు, విశ్రాంతి ఇస్తానని చెప్పాను, మీద ఏమో కాడిను భారం మోపాడని బాధపడుతుంటాం. కానీ మేలు నందుచు అనేక దినాలు నువ్వు బ్రతకాలంటే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. అట్టి భాగ్యం ప్రభువు మనకు దయచేయను గాక. ఆమేన్.